హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ బై చేతుడు. ఈరోజు ఈ వీడియోలో సేమియా కేసరి ఎలా ఉండాలో చూద్దాం. ఎలాంటి కెమికల్ వాడకుండా ఎలా ఉండాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా అయితే ప్యాకెట్ సేమియాని తీసుకుందాం. ప్యాకెట్ సేమియా ఎందుకు వాడుతున్నానంటే నార్మల్ సేమియా అంత బాగుండట్లేదు, అందుకని నేను ప్యాకెట్ సేమియాని రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా ప్యాకెట్ సేమియా వాడండి. దానికోసం గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ పోసుకొని వేడయ్యాక 1.5 గ్లాస్ అయితే సేమియా వచ్చింది మనకు. సేమియాని బాగా వేగనివ్వండి. బ్రౌన్ కలర్ షేడ్ మారే వరకు వేయించుకొని పక్కన తీసుకోండి. పక్కన తీసుకున్న సేమియా కాసేపట్లో చల్లారు. అదే గ్లాస్ తోటి 3.5 గ్లాస్ అంటే సేమియాకి డబల్ అనమాట. 3 గ్లాస్ ముప్పగా వచ్చింది కాబట్టి 3.5 సరిపోతుంది. 3.5 గ్లాస్ బాగా తెల్ల కాగనివ్వండి. బాగా తెల్ల కాగిన తర్వాత ఇందాక వేయించుకున్న సేమియాని వేసేయండి. సేమియాని ఒకసారి వేసేసి బాగా కలిపేసి మరిగేసి ఒక 15-16 నిమిషాల్లో సేమియా అనేది ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఏ గ్లాస్తో మనం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అదే కొలతతోటి చక్కెర అయితే తీసుకుందాం. 3 చక్కెర తీసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి. నీట్గా కలిపేసాక ఇప్పుడే చక్కెర పోసాం కాబట్టి కొంచెంగా పల్చగా అవుతుంది, ఏం పర్లేదు. ఒక 15 నిమిషాలు ఉడికేస్తే సరిపోతుంది. ఇవన్నీ మరీ పల్చగా అయితే ఎలా అని నీళ్ళు పోసేయకండి, భయపడకండి. ఈ కన్సిస్టెంట్లో రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి దించేయండి. ఒక 10 నిమిషాలు ఆగితే సేమియా అనేది ఈ కన్సిస్టెన్సీలో అయిపోతుంది. సేమియా ఏ కల్తీ లేకుండా ఇలా వండుకొని హాయిగా తినండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా ఈ రెసిపీ కుదిరిందో కామెంట్ చేయండి.